మెదక్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. ఓవైపు గ్రామాల్లో పాలక మండలి లేకపోవడం, మరోవైపు గ్రామ పంచాయతీలకు రావాల్సిన సెంట్రల్ మరియు స్టేట్ ఫైనాన్స్ నిధులు గత సంవత్సరం నుండి మంజూరు కాకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గ్రామ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. సర్పంచ్ల పదవీకాలం ముగిసి 14 నెలలు గడుస్తున్నా ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి గందరగోళంగా మారింది. మెదక్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీలు, తండాలు, కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు మొత్తం 493 ఉన్నాయి. వీటిలో 4220 వార్డులున్నాయి. జిల్లాలో 190 ఎంపీటీసీ స్థానాలు, 21 జెడ్పీటీసీ, 21 ఎంపీపీ, 493 సర్పంచ్ స్థానాలకు రాష్ట్ర సర్కార్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మెదక్ జిల్లాలోని గ్రామ పంచాయతీలలో మొత్తం 5,25,478 ఓటర్లున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యం, వీధి లైట్ల నిర్వహణ భారంగా మారిందని జనం ఆరోపిస్తున్నారు. గతంలో మన వారం రోజుల క్రితము ఎస్సీ కాలనీలో నీటి కటకట ఏర్పడింది. 4 రోజులు ఎవరికి చెప్పుకోవాలన్నా అందుబాటులో అధికారులు లేక చాలా నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. అభివృద్ధికి నోచుకోక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ప్రజల సమస్యలు కుంటుపడిపోతుంది. గ్రామ పంచాయతీలకు రావాల్సిన సెంట్రల్ ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్ నిధులు గత సంవత్సరం నుంచి విడుదల కావడం లేదన్నారు విలేజ్ సెక్రటరీలు. గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ పనులు చేద్దామన్నా గ్రామ పంచాయతీల అకౌంట్లలో డబ్బులు లేవని చెబుతున్నారు. గ్రామంలో ఉన్న ఇళ్లకు సంబంధించిన ఇంటి ట్యాక్సులు వసూలు చేసి ట్రెజరీ అకౌంట్లలో జమ చేస్తే తిరిగి అవి గ్రామ పంచాయతీ అకౌంట్లో జమ కావడం లేదు. ట్రెజరీలో వేసిన గ్రామ పంచాయతీ డబ్బులు వాడుకోలేని పరిస్థితి నెలకొందని విలేజ్ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. గ్రామాలలో సర్పంచులు లేక గ్రామ పంచాయతీలకు నిధులు లేక ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడనే కుంటుపడిపోయినాయి. పారిశుద్ధ కార్మికులకు జీతాలు లేక వాళ్ళు సరిగా పనులు చేయట్లేదు. గ్రామాలకు ఏర్పరిచిన ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు వాళ్ళ చేతిలో మించిపోవడం వల్ల వాళ్ళు కూడా ఎలాంటి చొరవ చూపట్లేదు. మా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని ఈ ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. సీసీ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేసినా నిధులు లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేసే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే సర్పంచ్ కు చెబితే 1-2 రోజుల్లో సమస్య తీరేదని గ్రామస్తులు చెబుతున్నారు. స్పెషల్ ఆఫీసర్స్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదంటున్నారు. పంచాయతీల నిర్వహణ భారంగా మారిందని చెబుతున్నారు. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏంలా ఇది ఏదన్నా కడదామన్నా పట్టించుకుంటలేరు. ఇప్పుడు మోరు తీయాలన్నా 1 నెలకు ఒకసారి అన్నా 2 నెలలకు ఒకసారి అన్నా వస్తలేరు, తీస్తలేరు. ఎవరిని వాళ్ళని అడుగుతా అంటారు. మాకే మేరకు మేము తోలిస్తే వస్తాం. ఓళ్ళని అడగానంటే ఇప్పుడు సర్పంచ్ని అడుగుదామా, సర్పంచ్ ఇప్పుడు సంవత్సరం అయితే దిగిపోయి ఇప్పుడు ఓళ్ళని అడిగి వస్తుంది, ఓళ్ళని చేస్తుంది. ఇప్పుడు అయితే మాకైతే చాలా ఇబ్బంది ఉన్నది. పంచాయతీల నిర్వహణకు సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని విలేజ్ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు వచ్చిన తర్వాత తీసుకోవచ్చన్న ఉద్దేశంతో పలుచోట్ల లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టడంతో బదిలీ అయిన అనంతరం ఖర్చు చేసిన వాటిని ఎలా తీసుకోవాలని ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.